లేకపోతే అక్కడ యమత రాజమానస పక్కన పేపర్లో వేసుకో, తప్పు లేదు, నీ పేపరే కాబట్టి. వాడు రౌలెట్ అని ఇచ్చాడు, రౌలటు. ఈ పదానికి గురులఘువులు ఎలా చేయాలి అని చెప్పి మళ్ళీ చెరిపేస్తాను అక్కడ. అంటే రౌలెట్ అనేది గణం పేరు రాయడానికి ఆప్షన్ రాయాలి మీరు. ఆ రౌలెట్ అనేది ఔకారంతో ఉంది కాబట్టి ఇది గురువు వస్తుంది, ఇది లఘు వస్తుంది, ఇది లఘు వస్తుంది. గురువు ఏది లఘు ఏది అని క్లారిటీగా నీకు అర్థం అవుతే అక్షరం తప్పు రాదు అస్సలు. దీనికి చాలా ఈజీ అన్నమాట ఈ క్వశ్చన్. ఒకవేళ నీకు అదేదో గణం పేరు తెలియట్లేదు, ఏలోనేమో నగణం ఇచ్చాడు, బిలో భగణం ఇచ్చాడు, సి రగణం ఇచ్చాడు, డి నగణం ఇచ్చాడు అని అనుకుంటే, కన్ఫ్యూజ్ అవుతే ఈ పక్కనే యమాత రాజమానస అని వేసుకో. చక్రం పెద్దగా అవసరం లేకుండా లైట్గా అక్షరాలు రాసుకో. యమాత రాజమానస సింపుల్ అన్నమాట. ఇలా సింపుల్గా రాసుకో ఈజీగా. దీనికి మళ్ళా లఘు గురువు 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 లఘు గురువు లఘు లఘు ఇలా చేసేసుకోండి. ఇలా చేసుకున్న వెంటనే ఇప్పుడు ఇది ఆర్డర్లో ఎక్కడుందో పెన్సిల్తో చేసుకో, తప్పు లేదు. నువ్వు ఒక్క సెకండ్లో చేయగలవు అన్నీ. గురువేదో లఘువేదో వెంటనే ఐడెంటిఫై చేసిన వెంటనే గణం పేరు ఒకవేళ నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి భగణాన్ని నగణాన్ని సగణాన్ని సా ఏటి నా ఏటి కన్ఫ్యూజ్ అయిపోతారు, సరిగా కనబడదు అక్షరం. నా సా ఒకలాగే మెన్షన్ చేసేస్తున్నారు మీరు. ఇది గురువు లఘు లఘు అనే ఆర్డర్ ఎక్కడుందో చూసుకో, ఇదిలా చూసుకో. ఇదిగో గురువు లఘు లఘు అనే ఆర్డర్ వచ్చింది. ఇది స్టార్టింగ్ లెటర్ భగణం. అప్పుడు ఇది రౌలెట్ అనేది భగణము. భగణం అనేది ఆప్షన్ ఎక్కడుంది? బిలో ఉంది. ఈ బి రాయి. ఇది రాయనవసరం లేకుండా నువ్వు క్వశ్చన్ పేపర్లోనే రాసుకొని ఈ పదం రాయనవసరం లేదు, ఆప్షన్ పెట్టేసి డి అని పెట్టి భగణము అని రాయి. ఇక్కడ బాకి దీర్ఘం ఉంటుంది, ఇక్కడ ఇవ్వకూడదు, ఇక్కడ మాత్రం భగణం అని ఇలా రాయాలి. ఎక్సలెంట్గా 1 మార్క్ వస్తుంది ఈజీగా. అది మనకి 18వ బిట్టు ఎప్పుడు కూడా గణమే. నెక్స్ట్ 19వ బిట్టు. 19 ఏంటంటే సంధి. సంధి పేరు ఇచ్చాడు భయపడు. భయపడు అనేది పడు అనే ధాతువు కనబడగానే పడ్వాదేశ సంధి అని నువ్వు గుర్తించేయచ్చు. పుణ్యాత్ముడు అంటే సవర్ణ దీర్ఘ సంధిని గుర్తిస్తావు తొందరగా. ఇంకా మనకి కన్ను ఒకటి, కన్ను ప్లస్ ఒకటి ఉత్వ సంధి, ఇలా సంధి పేరు గుర్తించాలి. ఇక్కడ భయపడు అనేది ఆమ్రేడుతో సవర్ణ దీర్ఘ సంధా పడ్వాద సంధా అని ఇచ్చాడు. 19 ఎప్పుడు సంధే, సిలో ఉంది పడ్వాది సంధి. పేరు రై భయపడు పడ్వాది సంధి. సంధి పేరు క్లారిటీగా రాయండి, ఆప్షన్ వేయండి సి అని. తర్వాత 20వ బిట్టు ఒక సమాసం. ఎక్కువ సమాసాలు మీకు ఎక్కువ సంధుల్లో మీకు అవిభావ యణాదేశ సంధి వస్తుంది. యణాదేశ సంధికి ఎడాగమ సంధికి గుర్తించడం ఎలాగా అనుకుంటే యణాదేశ సంధికి యావత్తే ఉంటుంది. అత్యంత యావత్తు కనబడుద్ది నీకు ఎప్పుడు. అభ్యంతరం ఇలా. ఎడాగమం అయితే మాయమ్మ యా యా కనబడుద్ది, యా లెటర్. దానికి యా, దీనికి యా ఒత్తు. రెండింటికి డిఫరెన్స్ యణాదేశ సంధి సంస్కృత సంధి, ఎడాగమ సంధి తెలుగు సంధి ఎడాగమ. ఇలా రెండు గుర్తించుకోవాలి. యా లెటర్ ఎంఐని ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ అది త్రిక సంధి. అంటే ఫస్ట్ లెటర్ ఏ ఉండి రెండో లెటర్ ద్విత్వాక్షరంతో ఉంటే అది అక్కన్య, ఎంఐ, అచ్చోట, ఎవ్విధం. ఇవన్నీ సెకండ్ లెటర్ ఎప్పుడైతే ద్విత్వం వచ్చి ఫస్ట్ ఆ ఈ ఏలో ఏదో ఒకటి వచ్చింది అంటే అది చాలా డీప్గా ఆలోచించి నువ్వు త్రిక సంధి అని పెట్టాలి. ఇది మన సంధి. రెండోది సమాసం. సమాసం దగ్గరకు వచ్చేటప్పటికి మనకి 2 పదాలు కలయిక. అది కూడా ఫస్ట్ మనకి ఇచ్చేది ద్వంద్వ సమాసం, ఆ తర్వాత ద్విగు సమాసం. ద్వంద్వం అనేటప్పటికీ ఇద్దరు వ్యక్తులు ఉంటారు, 2 వస్తువులు ఉంటాయి. వ్యక్తులు వస్తువులు ఏదైనా కూరగాయలు ఏదైనా సరే అవి 2 ఉంటాయి.
2 కంటే ఎక్కువ ఉండవు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్యాభర్తలు వీళ్ళందరూ కూడా ద్వంద్వ సమాసమే. తల్లిదండ్రులు. నీకు చాలా ఈజీ నువ్వు ఐడెంటిఫై చేయడానికి. అదే సంఖ్యతో కూడినటువంటి నామవాచక పదం ఉందనుకోండి, అది ద్విగు సమాసం. 100 రోజులు, 10 రోజులు, 3 నాళ్ళు. 3 నాళ్ళని 3 అయిన నాళ్ళు, అది ముమ్మారు 3 అయిన రోజులు. అలా సాధారణంగా అంత డీప్గా వెళ్ళడం. 10 రోజులు, 100 రోజులు. మరి 10 సంఖ్య గల దశావతారాలు ఉందనుకోండి, 10 అవతారాలు. 4 దిక్కులు ఉంది, 4 దిక్కులు, ఇలా వస్తాయి. మరి త్రినేత్రుడు ఉందనుకోండి, అది కూడా సంఖ్యే కదా అనుకుంటాం. సంస్కృతంలో పదం 3. చతుర్ముఖుడు, చతుర అన్నది సంస్కృత పదమే. 100 రోజులు అనేది తెలుగు పదం, 10 రోజులు అనేది తెలుగు పదం. ఇందులో మనకి ఈ సంఖ్యతో ఉండి ఫస్ట్ 10, 100, 4 దిక్కులు తెలుగు పదాలు ఇవన్నీ. ఈ తెలుగు పదాలతో కూడినటువంటి సంఖ్య ముందుండి నామవాచకం పక్కన ఉంటే అది కంపల్సరీ మనకి ద్విగు సమాసం. ద్విగువు సమాసం. ఇక్కడ నీకు దసరా ఉత్సవాలు 10 రోజులు ఘనంగా చేస్తారు అని వచ్చింది. 10 రోజులు చేశారు కాబట్టి 10 రోజులు అని వచ్చింది. 10 అనేది తెలుగు పదం. ఇక్కడ 10 రోజులు అన్నది మనకి బిలో ఇచ్చాడు. ద్విగు అని రాయాలి. దిగు అనకూడదు, దాకి వస్తూ ఉంటుంది. ద్విగు సమాసం. సమాసం పేరు వచ్చేటడికి ద్విగు సమాసం. అంటే మనం గుర్తించేటప్పుడు ఇక్కడ త్రినేత్రుడు అని ఇందాక అన్నాను. సంఖ్య తెలుగు కాదు, అది 3 అనేది సంస్కృతం. తీన్ అంటే హిందీలో వస్తుంది, సంస్కృతంలో 3 అంటుంది. చతుర్ముఖుడు అంటే 3 కన్నులు కలవాడు. 3 కన్నులే, కానీ అది ఎందుకు దిగు కాదండి అని మీకు డౌట్ వస్తుంది అనమాట. చతుర్ముఖుడు 4 ముఖములు కలవాడు. ఇక్కడ విగ్రహవాక్యం చెప్పుకుంటే 4 ముఖములు కలవాడు అని, కలవాడు అనేది చివరిలో పదం కనబడుద్ది. ఆ విగ్రహవాక్యాన్ని బట్టి మనం ఫాలో అవ్వి బహురీహి అని రాయాలి. బహురీహి అనే సమాసం ఇది. బహువ్రీహి సమాసం. అష్టదిక్పాలకులు ఇవన్నీ కూడా సంస్కృత పదాలతో సంఖ్యావాచంగా కనబడినప్పటికీ అది బహురి. అలాగే దశకంఠుడని ఉంది. దశ ఇది కూడా 10 తలల్లో కలవాడు రావణాసురుడు. అక్కడ 10 తలలను ఇచ్చాడు అనుకోండి, అప్పుడు దిగు అని రాస్తాం. 10 తలలు అంతే, 10 సంఖ్య గల తలలు. అదే దశకంఠుడని ఇచ్చాడు అనుకోండి, అక్కడ మార్పు వచ్చింది సంస్కృత పదం కాబట్టి అక్కడ 10 తలలు కలవాడు బహువ్రీహి సమాసం. ఇక్కడ తేడా జాగ్రత్తగా గమనించి దిగు సమాసానికి బహువ్రీహి సమాసానికి జాగ్రత్తగా రాసుకోండి. విగ్రహవాక్యం అనుకోండి, చెప్పుకోండి. తర్వాత 21వ బిట్టు చాలా ఈజీ. ఇందాక మనం ఛందస్సులాడితే ఇది కూడా ఆపోజిట్ అడుగుతున్నాడు. ఒక్కోసారి అది కూడా తప్పు చేస్తున్నాను నేను. నువ్వు తిన్నావు అంటే నేను తినలేదు అని వ్యతిరేకం చెప్తావు, చూసావంటే చూడలేదంటావు, వచ్చావంటే రాలేదంటావు, అలా కొట్టావంటే కొట్టలేదంటావు. ఇలా ఆపోజిట్లు తెలుసు కదమ్మా. అలాంటి ఆపోజిట్ పదాల్లో ఒక క్రియాపదం ఇస్తున్నాడు. వ్యతిరేకార్థక క్రియ గుర్తించండి. 4 ఇస్తాడు. వ్యతిరేకార్థక క్రియ అందులో ఏముందో అది ఏ ఆప్షన్లో ఉందో గుర్తించి ఆప్షన్ రాయాలి. ఇక్కడ చేసి అని ఇచ్చాడు. చేసి ఒక క్రియ, చేసిన 1, చేయక 1, చేస్తే 1, ఇలా రకరకాల 4 ఆప్షన్స్ లో ఉన్నాయి. ఇప్పుడు చేసి అంటే నువ్వు చేయక అనలేదు, పని చేసావంటే చేయలేదని మాట్లాడేటప్పుడు అంటాం చేయక అంటాం. చేసావా అంటే చేయలేదు, చేసి అంటే చేయక అని అసంపూర్తిగా వచ్చింది కాబట్టి అసమాప క్రియలాగా ఇది కూడా చేయక అనేది సీలో పెట్టి, సీలో ఉంది చేయక అని రాయండి. తిని తినక, చదివి చదవక, ఇలా మీకు తెలుసున్న పదాలే మంచిగానే ఉంటాయి. 4 చదువుకొని 4ట్లో ఏబిసిడిల్లో ఎక్కడుందో ఆపోజిట్ దాన్ని వ్యతిరేకంగా గుర్తించి ఆప్షన్ రాసి పదం రాయండి చక్కగా. ఇకపోతే 22 కూడా చాలా ఈజీయే, కాకపోతే వాక్యాలు మీరు చదువుకోవాలి. పూర్తిగా చదివిన వాడికే వస్తుంది.
పక్కవాడిని అడిగేద్దాం ఏదో రాసేద్దాం అంటే పక్కవాడు ఏదో సి రాసేవాడు వాడు ఏ రాస్తాడు వాళ్ళకి తెలియక, లేకపోతే చేస్తే అని రాస్తాడు. వాడు రాసింది నువ్వు గమనించుకో, వాడి జోలికి వెళ్ళకు. నీకు వచ్చును, నువ్వు జాగ్రత్తగా రాసుకో. అలవాటులు అదుపులో పెట్టుకోవాలి. నీ అలవాటు ఏదైతే ఉందో అది, లేదంటే ఏదో ఒకటి ఇంకోటి ఇస్తాడు. బాగా మనం చదివితే మార్కులు వస్తాయి, నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండుగాక, ఇలా ఏదో ఒకటి మనం ఇస్తాం. వాక్యాలు ఇచ్చేటప్పుడు ఆ వాక్యాన్ని పూర్తిగా చదువు. అది ఏ రకమైన వాక్యం అవుతుందో గుర్తుపెట్టుకో. మీరంతా ఉదయాన్నే లేవండి. ఒక పని చెప్తున్నాం, నీ కర్తవ్యం అన్నమాట, నీవు విధించే పని అది. విద్యార్థకం. నువ్వు బయటికి వెళ్ళవద్దు, వద్దని నిషేధించాం. వద్దు, కూడదు, చెయ్యకు, ఇలాంటివి అన్నమాట. అదేనా, నువ్వు చదవద్దు, నువ్వు బయటకు వెళ్ళొద్దు, నువ్వు ఏడవద్దు, ఇలాంటివన్నీ వస్తే నువ్వు స్కూల్కి రావద్దు. వద్దు అన్నవి నిషేధం, నిషేధార్థకం. అలాగే నీకు శుభం కలగాలి ఆశీర్వదిస్తున్నారు పెద్దలు. నిండు నూరేళ్ళు చల్లగా ఉండు, ఇది కూడా ఆశీర్వచమే. నువ్వు చల్లగా ఉండు, నువ్వు బాగా, నీకు విజయమై పరీక్ష బాగా